హాయ్ హలో నమస్తే, నేను మీ రామకృష్ణ. వెల్కమ్ టు ఫిట్ ఫ్యాషన్ అండ్ ఫార్వర్డ్. లాస్ట్ టైం నేను ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాను. నా ఫిట్నెస్ జర్నీ అండ్ ఫిట్నెస్ రిలేటెడ్ వ్లాగ్స్ పోస్ట్ చేద్దాం, క్రియేట్ చేద్దాం అని అనుకున్నాను. ఆ స్టోరీ పెట్టాను అండ్ నా ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్ చాలామంది దానికి రియాక్ట్ చెయ్యి క్యారీ ఆన్ అని చెప్పి నన్ను సపోర్ట్ చేశారు. అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్ టు ఆల్ ఆఫ్ యూ హూ ఎవర్ సపోర్టెడ్ మీ. మనకంటూ ఒక ఛానల్ క్రియేట్ అయింది, ఫిట్ ఫ్యాషన్ అండ్ ఫార్వర్డ్. ఈ ఫిట్ ఫ్యాషన్ అండ్ ఫార్వర్డ్లో ఫిట్నెస్ జర్నీని ఇంక్లూడ్ చేద్దాం అని అనుకుంటున్నాను, చేస్తున్నాను. ఫిట్ ఫ్యాషన్ ఫార్వర్డ్ అనేది ఒక బుక్ అయితే అందులో ఒక చాప్టరే ఈ ఫిట్నెస్ జర్నీ. మరి చాప్టర్కి ఏదో ఒక పేరు ఉండాలి కదా, ఏం పేరు పెడదాం? అంత ఆలోచన అక్కర్లేదు, ఆల్రెడీ పేరు ఆలోచించాను. గోల్లెస్ గెయిన్స్. గోల్లెస్ గెయిన్స్ అని పెట్టడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్, ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఏం బాగాలేదు అండ్ మై ఫైనాన్షియల్ స్టేట్ అండ్ మై మెంటల్ హెల్త్ అండ్ నా పర్సనల్ హెల్త్, ఎవ్రీథింగ్ వాస్ బ్యాడ్. ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా జిమ్ ఎందుకు అంటే అది నా ప్యాషన్, అది నా ప్రొఫెషన్, అదే నా లైఫ్. సో అది ఉంది కాబట్టి ఈరోజు నేను ఇలా ఉన్నాను, లేకపోతే ఏది ఉండేది కాదు. డైట్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నాను. ఎందుకు అంటే స్టిల్ కొంతమంది డౌట్ వస్తుంది, ఇవేం లేకపోయినా వర్కౌట్ ఎందుకు అని. వన్ థింగ్ ఐ షుడ్ క్లారిఫై టు ఆల్ ఆఫ్ యూ ఈజ్ దట్ ఐఎమ్ ఏ పర్సనల్ ట్రైనర్. క్లియర్గా చెప్పాలంటే జిమ్ కోచ్. సో నేను ఫిట్గా ఉండి స్ట్రాంగ్గా ఉంటే కానీ నన్ను చూసి ఒక 10 మంది అట్రాక్ట్ అవ్వరు, జిమ్కి రారు. సో నేను మోటివేట్ చేయాలంటే ముందు నేను మోటివేషన్తో ఉండాలి కదా, అందుకనే వర్కౌట్ చేస్తున్నాను. అంతకుమించి వేరే రీజన్ ఏమీ లేదు. టుడే ఇస్ ద డే 1 ఆఫ్ గోల్లెస్ గెయిన్స్. సో ఈరోజు ఆర్మ్స్ వర్కౌట్ నేను అండ్ నా క్లయింట్ ఇంకొక అతను కలిపి వర్కౌట్ చేస్తున్నాం. ఆయన మార్నింగ్ అవుతుందని ఇంకా మార్నింగ్ షిఫ్ట్ చేసుకున్నాను. మార్నింగ్ వర్కౌట్ వాస్ పీస్, దట్ వాస్ రియలీ గుడ్. ఈరోజు మార్నింగ్ ఎంటీ స్టమక్తో వెళ్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు అది తిని డైజెస్ట్ అయ్యి ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంత ఓపిక లేదు, అంత టైం కూడా లేదు. అందుకని నేను వెళ్ళి వర్కౌట్ చేసి అవి షూట్ చేసి మళ్ళీ వాటిని మిక్స్ చేసి ఈరోజు అంతా ఏం జరిగింది, ఏం తినాలని మీకు చూపిస్తాను. లెట్స్ వాచ్. అండ్ ఎస్, జిమ్కి వచ్చాను. స్టార్టింగ్ విత్ ద బేసిక్ వార్మప్ లైక్ హ్యాండ్ రొటేషన్స్ అండ్ షోల్డర్ రొటేషన్స్, లెగ్ స్వింగ్స్ ఇన్ అండ్ అవుట్ అండ్ నార్మల్ కోబ్రా పోజ్ టు డౌన్వర్డ్ డాగ్, ఇవన్నీ చేస్తున్నాను. వీటి తర్వాత ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే మన బాడీకి వార్మప్ ఇంపార్టెంట్. వితౌట్ వార్మప్ వర్కౌట్ ఈజ్ నథింగ్ అని నా ఫీలింగ్. ఆఫ్టర్ దెన్ పుషప్స్ ఒక 25 చేశాను, జస్ట్ ఫర్ ద చెస్ట్ అండ్ ట్రైసెప్స్ వార్మప్ కింద. రివర్స్ గ్రిప్ పుల్ డౌన్ చేస్తున్నాను ఆన్ ఎ లాట్ పుల్ డౌన్ మెషిన్. వై రివర్స్ గ్రిప్ పుల్ డౌన్ అంటే, రివర్స్ గ్రిప్ పుల్ డౌన్ అనేది బైసెప్స్ అండ్ లాట్స్ మీద ఈక్వలెంట్గా పడుతుంది అండ్ ఇట్స్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది ట్రైసెప్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ డ్యూయల్ కేబుల్ ట్రైసెప్ పుష్ డౌన్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టుంటే నేను లెఫ్ట్ 2 రెపిటేషన్స్ ఎక్స్ట్రా చేస్తున్నాను, ఎందుకంటే నాకు లెఫ్ట్ కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంది, అందుకనే. సెకండ్ ఎక్సర్సైజ్ ఫర్ ట్రైసెప్ ఈజ్ డ్యూయల్ కేబుల్ ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. ఈ ఎక్సర్సైజ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, బట్ నేను లైట్ వెయిటే చేస్తున్నాను, ఎందుకంటే క్వాలిటీ ఈజ్ ఓవర్ దెన్ క్వాంటిటీ. రెపిటేషన్ క్వాలిటీ బాగుంటేనే మజిల్ గ్రోత్ బాగుంటుంది అని నా ఫీలింగ్. నాకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఆల్వేస్ మిర్రర్లో చూసుకుంటూ ఫ్లెక్సింగ్ చేస్తుంటాను. అండ్ అది మిగతా వాళ్ళకి అంత నచ్చదు, బట్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే దానివల్ల ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ అండ్ సెల్ఫ్ అటెన్షన్ పెరుగుతుంది అని నా ఫీలింగ్. అండ్ నిజం కూడా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. Coming to the bicep exercises, the exercises I prefer
and I always do is that standing barbell curl. ఇది చాలా ఎఫెక్టివ్ అన్న ఫీలింగ్ అండ్ ఎఫెక్టివ్ కూడా. నేను 3 సెట్స్ చేశాను, 15, 12, 10 రెపిటేషన్స్ కింద. లాస్ట్ సెట్ 50 కేజీస్ జస్ట్ అటెంప్ట్ చేశాను, వస్తుందా రాదా అని. బట్ బాగానే వచ్చింది, బట్ ఎక్కువ రాలేదు. కమింగ్ టు మై సెకండ్ ఎక్సర్సైజ్ ఆఫ్ బైసెప్ ఈజ్ ప్రీచర్డ్ కర్ల్ విత్ ఈజీ బార్బెల్. చాలా అండర్ రేటెడ్ అండ్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, బట్ డోంట్ డూ ఇట్. నేను 3 సెట్స్ చేశాను, 15, 12, 10 కింద. నార్మల్ మీడియం వెయిట్స్ చేశాను అండ్ ఇట్స్ గుడ్. ఆఫ్టర్ దెన్ డిప్స్ విత్ బాడీ వెయిట్, ఫెయిల్యూర్ సెట్స్ 2 సెట్స్ చేశాను. ఆఫ్టర్ దెన్ చిన్ అప్స్, అవి కూడా 2 సెట్స్ చేశాను, ఫెయిల్యూర్ సెట్స్. అంతే. సో ఇది నా పోస్ట్ వర్కౌట్ మీల్. ఓట్స్తో చేసిన దోశ, లైక్ ఓట్స్ అండ్ దోశ బెటర్ రెండు కలిపి చేసినవి, అండ్ సమ్ డ్రై ఫ్రూట్స్, కాజు, కిస్మిస్ అండ్ ఆల్మండ్స్ అండ్ డేట్స్ కొన్ని విత్ బొంబాయి చట్నీ. సో ఇంతే, చాలా సింపుల్గా ఉంటుంది. హలో నమస్తే. సో ఇది మన లంచ్. 6 eggs అండ్ చిక్కుడుకాయలో కొంచెం అండ్ రైస్ ఒక 300 grams అరౌండ్ ఉంటుంది. క్యాల్కులేట్ చేయలేదు, జస్ట్ రాగా తినేస్తున్నాను అంతే. ఇదే లంచ్. కమింగ్ టు మై డిన్నర్, 60 grams ఆఫ్ ఓట్స్, 1 spoon ఆఫ్ చియా సీడ్స్ అండ్ సేమ్ ఆల్మండ్స్ ఒక 14, జీడిపప్పు అండ్ కిస్మిస్ అవో కొంచెం. ఇదే డిన్నర్, ఇంతే.